State-of-the-art research. Industry-driven skilling. 100% placements. KL, deemed to be university. కర్నూలు జిల్లాలో వైసీపీ అధిష్టానం 4వ లిస్టులో ప్రకటించినటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలో డాక్టర్ సుధీర్ పేరును ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా గతంలో పనిచేస్తున్నటువంటి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం మాత్రం అసహనంతో వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతూ ఉంది. స్థానికేతరులకు ఎలాంటి సీట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఎలాంటి ప్రయోజనం లేదు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులకే ఇవ్వాలి, ఇక్కడ పనిచేసేటువంటి వైసీపీలో లోకల్గా పనిచేసేటువంటి ఎస్సీ నాయకులు లేరా అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఈరోజు పెద్ద ఎత్తున మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి యొక్క వర్గంలో అసంతృప్తి రగులుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తోంది. స్థానికేతరుడు రావడం వల్ల అటు కడప నుంచి తీసుకొచ్చినటువంటి డాక్టర్ సుధీర్ ధార ఎవరైతే ఉన్నారో ఆయన హైదరాబాదు, కడప, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఉంటారు. ఏదైనా సమస్య వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి హైదరాబాద్కు వెళ్ళాలా, లేకపోతే బెంగళూరుకు వెళ్ళాలా, కడపకి వెళ్ళాలని ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. అయితే ఈ నేపథ్యంలోనే అసమ్మతి సెగలు రేగుతున్నాయి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గంలో తనకు సూచించినటువంటి లబ్బి వెంకటస్వామికి సీట్ ఇవ్వలేదని అంతర్గతంగా అసమ్మతితో ఉన్నట్టు మనకైతే సిద్ధార్థరెడ్డి తెలుస్తూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం స్పీడ్ పెంచింది. సోషల్ మీడియాలో హాట్ కామెంట్ చేస్తూ ఉన్నారు. స్థానికేతరకు సీటు ఇవ్వడం వల్ల ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓడిపోయేటువంటి సీటు నమోదైపోయింది. ఇప్పుడు జగన్ నువ్వు సీటు మార్చి తప్పు చేశావని మరోవైపు ఎవరైతే ఎమ్మెల్యే ఆర్థర్ ఉన్నారో ఆర్థర్ వర్గం కూడా విమర్శించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రధానంగా మార్చినటువంటి 4 నియోజకవర్గాలు ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పులు చేశారు. స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ప్రకటించిన తర్వాత ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున అసమ్మతి కనిపిస్తోంది. అయితే దీన్ని ఓవర్కమ్ చేసుకోలేకపోతే మాత్రం రాబోయేటువంటి ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీకి చుక్కెదురయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు తాజాగా చూసుకుంటే నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్ అంచర వర్గం కూడా రేపు 21వ తేదీన సమావేశం కాబోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నారు. నాయకులు, కార్యకర్తలు సూచించేటువంటి సలహాను నేను పాటిస్తానని ఇప్పటికే ఆర్థర్ ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. అయితే రేపు జరగబోయేటువంటి పరిణామాలు ఎలాంటి సిచ్యువేషన్స్ దారితీస్తాయనేటువంటిది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం అసంతృప్తితో, అసహనంతో వెళ్ళగాకుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ప్రచారం రాష్ట్ర అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాని మీద చర్యలు తీసుకెందుకు కూడా అధిష్టానం ఆలోచనలు ఉన్నట్టు మనకు తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.